ఎంత జాబ్ చేసి అలిసిపోయి ఇంటికొస్తే గుమ్మంలో నిలబడి నవ్వుతూ పలకరించే వైఫ్ ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. మనకున్న మెంటల్ ప్రెషర్స్, వర్క్ టెన్షన్లు అన్నీ భార్య చిరునవ్వుతో దూరం అయిపోతాయి. సో మనకు మిగిలిన విషయాల్లో పోలికున్న భార్యని చూసే విధానంలో తేడాలున్నాయన్నమాట. అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మనం ఏది తప్పు పట్టకూడదు, తక్కువ చేయకూడదు. యా, నేను కూడా ఒప్పుకుంటాను. బట్ నీ మాటలు చూస్తుంటే నీ మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. మా అమ్మ నాన్నల తరువాత నేను ప్రాణంగా ప్రేమించేది నా భార్యనే. ఆర్మీలో జాబ్ కావడం వల్ల తనతో కలిసి ఉన్నది కొన్ని రోజులే అయినా ఎన్నో ఏళ్ల బంధంగా అనిపించేది. నా భార్య కూడా నన్ను బాగా అర్థం చేసుకునేది. అంతకు మించి మా అమ్మ నాన్నల్ని చాలా గౌరవంగా చూసుకుంటుంది. నాకు అలాంటి వైఫ్ దొరికినందుకు నేనెప్పటికీ గర్వంగా, అదృష్టంగా ఫీల్ అవుతాను. ఓ గ్రేట్. నీ వైఫ్ మీద చాలా ప్రేమ ఉందన్నమాట. ఆ ప్రేమ మొత్తాన్ని మాటల్లో చాలా బాగా చెప్పావు. మొత్తం ఎక్కడ చెప్పాను? తన మీద పెంచుకున్న ప్రేమ గురించి బుక్ అనేది రాయటం మొదలు పెడితే ఒక లైబ్రరీ నిండిపోతుంది. అన్నా తినడానికి ఏమన్నా ఉంటే పెట్టన్నా. అన్నా ఆకలేస్తుందన్నా. బాబు బాబు, అయ్యో బాబు, బాబు లేనన్నా, లే బాబు. అమ్మా చాలా ఆకలిగా ఉంది. 3 రోజుల నుంచి ఏం తినలేదమ్మా. తినడానికి ఏమన్నా ఉందా? అయ్యో లేమ్మా, జాగ్రత్త. పదనన్నా. రామ్మా, ఇలా కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇదిగో బాబు, ఆ బిస్కెట్ ప్యాకెట్లు 10 ఇవ్వు. ఓకే అమ్మా. ఈ బన్ ఇవ్వు. ఓకే. ఒక వాటర్ బాటిల్. ఓకే. ఇవిగో త్వరగా ఇవ్వు. ఇదిగో ఇవి 2 తీసుకుంటున్నాను. కొంచెం త్వరగా ఇవ్వు బాబు. ఎంత అయింది బాబు? మొత్తం 250 అయింది. చూడు బాబు, నా దగ్గర డబ్బులు లేవు. మా ఇల్లు పక్కనే, తర్వాత తీసుకొచ్చి ఇస్తానే. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆవు పులి కథలు చెప్పి ఆడుకోవడానికి బుద్ధి లేదు. ఎవరనుకున్నావు? పుష్ప రాణి. నీ ఎవ్వ తగ్గేదేలే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావా ఈ షాప్ మొత్తం తగలబెట్టేస్తాను. నీ అవ్వ. అక్కడ ఒక బాబు ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయాడు. వాడికి సాయం చేయడానికి ఇవన్నీ తీసుకెళ్తున్నాను. డబ్బులు లేవు, తర్వాత ఇస్తానంటే నోటికొచ్చినట్టు వాగుతావా? జార్జి కొట్టానంటే అరచేతి బ్రాండు నీ చెంప మీద పడుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? డబ్బులు ఇవ్వకుండా వాటిని పట్టుకెళ్ళడానికి వీల్లేదు. నా దగ్గర డబ్బులు లేవే. ఇదిగో ఈ గాజు తీసుకో. డబ్బులిచ్చి తిరిగి తీసుకుంటాను. 24 క్యారెట్ గోల్డ్. కేడీ చూపులు చూడకు, సరిగ్గా కళ్ళు పెట్టి చూడు. కేడీఎం మార్కు కనిపిస్తుంది. వద్దులే, తీసుకెళ్ళు. ఎందుకు? 1,00,000 రూపాయల గాజుని 250 రూపాయల కోసం ఇస్తున్నావు కదమ్మా. నిన్ను నేనే అపార్థం చేసుకున్నాను. సారీ అమ్మా, తీసుకెళ్ళు. బాబు ఇదిగో
ముందు తిను. తిను. ఈ రోజు కూడా తినకపోతే చచ్చిపోతాను అనుకున్నాను బామ్మ. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడా? నాకెవరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఇలా అడుక్కుంటూ ఉంటాను. తిను. ఎవరైనా నీలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే తింటాను, లేదంటే ఆకలితో పడుకుంటాను. అయ్యో ఏడోకు బాబు, తిన్నానా? బాబు, నా మనవడితో చెప్పి నిన్ను మంచి అనాథాశ్రమంలో చేర్పిస్తాను. అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు, చదువు చెప్తారు, బట్టలు ఇస్తారు, ఏ సమస్య లేకుండా చూసుకుంటారు. అలాంటి చోటుకి నేను వెళ్ళొచ్చా బామ్మ? నేనున్నాను కదా, నేను పంపిస్తాను, సరేనా? అమ్మా నాన్న ఊరెళ్ళి 15 రోజులైంది. ఈ 15 రోజుల్లో కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు. నేను చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏ ఊరు వెళ్ళారో, ఆ ఫ్రెండ్ కొడుకెవరో, మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా లేనంత ఊరెక్కడుందో. ఇదంతా ఆకాష్కి చెప్పే బదులు బయలుదేరే ముందు నాకే ఫోన్ చేయొచ్చు కదా. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఏమైంది వీళ్ళకి? నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా గడపని వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కారణం ఏమై ఉంటుంది? నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం కాదు, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను. లిఫ్ట్ చేసే వరకు రింగ్ చేస్తూనే ఉంటాను. సూర్య, ఎక్కడికిరా? నాన్న ఫోన్ రింగ్ అవుతుందమ్మా. ఆయన చూసుకుంటారు కానీ తినేటప్పుడు మధ్యలో లేవకూడదు. పద కూర్చో. ఏమండి? వస్తున్నాను లక్ష్మి. ఎక్కడికెళ్ళినా ఫోన్ మీతో ఉంచుకోమని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అదేమో అలా మోగుతూనే ఉంటుంది. చూస్తా